జయ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఒకసారి స్వామి దర్శనానికి వస్తూ ఉంటే ఆ ముందు హాల్లోకి ముందుగా తన రూమ్లో నుంచి వచ్చారు. తీవ్రమైనటువంటి స్వామి దగ్గర నుంచి ఒక వాసన, మంచి స్మెల్ వస్తుంది. ఏమిటని చూస్తే కాఫీ వాసన వస్తుంది స్వామి దగ్గర. స్వామి చాలా ఎక్కువ కాఫీ తాగేవారు ఆ రోజు. కాఫీ వాసన వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ వాసన బాగా ఆగ్రహించి, స్వామి ఏమిటి స్వామి చాలా కాఫీ వాసన ఎక్కువ వస్తుంది మీ దగ్గర అని అడిగారు. స్వామి అన్నారు, ఏమి లేదురా, బెంగళూరులో నాకు ఒక భక్తురాలు ఉంది. ఆవిడికి నేనంటే చాలా భక్తి, వాళ్ళ భర్తకు నేనంటే పడదు. ఆయన కనుక నా ఫోటో కనుక చూస్తే చిందులు వేస్తాడు, చాలా తిడతాడు. అందుకోసం ఆవిడ వంటగదిలో నా ఫోటో పెట్టుకుంది, చిత్రపటం పెట్టుకుంది, పాకెట్ క్యాలెండర్ పెట్టుకుంది. ఆవిడ నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఒక ఇద్దరు స్నేహితులు వచ్చారు. ఆవిడ స్నేహితులు వచ్చారు, కొంచెం కాఫీ పెట్టన్నారు. అంటే ఆవిడ వంటగదిలోకి వెళ్ళి ఆ కాఫీ పొడి తీసి కాఫీ పెట్టింది. నాకు నమస్కారం చేసుకుంటూ నన్ను ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఆ కాఫీ మరుగుతున్నంతసేపు. ఇంతలోపు వాళ్ళ భర్త వచ్చాడు. కాఫీ ఇంకా అవ్వలేదు అనుకోండి. అమ్మో ఈ ఫోటో కనుక చూస్తే తిడతాడని చెప్పి ఆ ఫోటో తీసి కాఫీ డబ్బాలు వేసేసింది. ఆ వాసనే ఈ వాసన ఎక్కడ బెంగళూరులో తన భక్తురాలు తన చిత్రపటాన్ని తీసి కాఫీ డబ్బాలు వేస్తే పుట్టపర్తిలో స్వామివారి దగ్గర కాఫీ వాసన. అంటే చూడండి, ఒకే సందర్భంలో ఎన్ని విషయాలు తెలియపరిచారు స్వామి. అంటే నేను ప్రతిదీ కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నాను. చూసారా, అలా భగవంతుడి పైన విశ్వాసం ఉండాలి అని చెప్పారు.